హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. మన గుండెని ముందు నుంచే జాగ్రత్తగా ఉండడానికైతే 10 టిప్స్ అయితే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఈట్ హెల్దీ, ఈట్ హార్ట్ హెల్దీ ఫుడ్స్. అంటే వెజిటేబుల్స్, నట్స్, గ్రెయిన్స్, హోల్ నట్స్ ఇవి ఎక్కువ తినండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, ప్యాకెట్ ఫుడ్స్ కానీ, టిన్స్ కానీ, క్యాన్స్ కానీ ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. రోజులో కనీసం అరగంట 30 నిమిషాలైతే ఖచ్చితంగా వాకింగో, జాగింగో, రన్నింగో, కుదిరితే ఒక మంచి ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇది మన హార్ట్ని అయితే చాలా యాక్టివ్గా ఉంచుతుంది. మంచి ఆరోగ్యకరమైన బరువునైతే మెయింటైన్ చేయండి. సో అట్లీస్ట్ మన బాడీ చుట్టూ ఉండే బెల్లి మాత్రం చాలా హార్ట్ పైన రిస్క్ తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని ఎప్పుడూ ఒక నియమిత బరువులోనే ఉంచుకోండి. సో టేక్ హెల్దీ ఫ్యాట్స్ అంటే లైక్ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్స్, హోల్ గ్రెయిన్, నట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ చికెన్స్ కానీ ఇలాంటివి అయితే అవాయిడ్ చేయండి. క్విట్ స్మోకింగ్. యాక్టివ్ స్మోకింగ్ అయినా, ప్యాసివ్ స్మోకింగ్ అయినా మన హార్ట్ పైన అయితే చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి స్మోకింగ్ ఈరోజే మానేయండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ద పీపుల్ హూ అరౌండ్ యూ. మీ బ్లడ్ ప్రెషర్ని అయితే అంటే బీపీని అయితే కంట్రోల్ ఉంచుకోండి. ఏంటి మన బీపీ మనం ఎలా కంట్రోల్ ఉంచుకోవాలా? ఎస్, తక్కువ సాల్ట్ డైట్ తీసుకోండి. ఫ్రైడ్ ఐటమ్స్ తక్కువ తినండి. ఉప్పు, కారం, మసాలా దినుసులు వంటివి తక్కువ తినండి. ఫ్రై కన్నా ఉడకబెట్టుకొని తిన్నవైతే చాలా మంచిది. ఎక్సెసివ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. సో ఎక్సెసివ్ ఆల్కహాల్ అయితే తీసుకోకూడదు. ఆల్కహాల్ ఇంటేక్ ఒకవేళ మీకు ఉంటే దాన్ని చాలా చాలా తగ్గించండి. సో రేపటి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు ఆల్కహాల్ ఇంటేక్ కూడా తగ్గించడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ స్టాండ్ స్ట్రెస్ అనేది కూడా మీ హార్ట్ పైన చాలా చాలా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రెస్ వచ్చే పనులు ఏవి చేయకూడదు, స్ట్రెస్ వచ్చేవి ఏమి చూడకూడదు, స్ట్రెస్ వచ్చేవి ఏమి చెప్పకూడదు. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చేయకు అన్నట్టు స్ట్రెస్ వచ్చే పనులు చూడకు, స్ట్రెస్ వచ్చే పనులు చేయకు, స్ట్రెస్ వచ్చే పనులు చెప్పకు. కంట్రోల్ యువర్ డయాబెటీస్. ఒకవేళ మీకు షుగర్ కానీ, డయాబెటీస్ కానీ ఉంటే, లేదా షుగర్ రాకుండా ఉండాలంటే షుగర్ ఇంటేక్ని అయితే చాలా చాలా తగ్గించండి. షుగర్ మీకు బాగా అలవాటు ఉంటే కానీ చాలా మట్టుకైతే తగ్గించండి. వీలైతే తీసుకోకపోవడం చాలా చాలా మంచిది. అండ్ అట్ లాస్ట్ ద బెస్ట్ వన్, గెట్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. సో మీ ఏజ్ 35-40 దాటిందంటే ఖచ్చితంగా, ఈ మధ్యకాలంలో 35-40 కూడా కాదు, 25 దాటిందంటే ఖచ్చితంగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అయితే చేయించుకోండి, హెల్తీగా ఉండండి. సో ఈరోజు ఇవి 10 హెల్త్ టిప్స్. మన గుండెని ముందు నుంచే జాగ్రత్తగా ఉండడానికైతే 10 టిప్స్. ఇలాంటి టిప్స్ కోసం మీరైతే ఫాలో అవ్వండి.